ఓకే. Good morning to you. It's my honor to invite our degree college principal sir. It's a privilege to invite today's chief guest, Dr. Kota Sunil Kumar Garu, onto the dais. ह्रीङ्करासनगर्भितानलसिकां सौख्यीं बिभ्रतीं सौवर्णां वरदारिणीं वरसुदां दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपासक्षितां उज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकणां श्रीचक्रसञ्चारिणी श्रीमान् ఎంతమందికి ఎన్ని సంవత్సరాలు? యాక్సెప్ట్ చేసి వస్తానని చెప్పారు. అదేవిధంగా నైట్ కూడా నాకు కాల్ చేసి ఎన్ని గంటలకు రమ్మంటారు తేజ గారికి కూడా ఆయన కూడా ఇన్విటేషన్ పంపగానే మొదటి రోజు రాలేదు, కానీ రెండో రోజు ఖచ్చితంగా వస్తాను అని. అలాగే రోటరాక్ట్ ప్రెసిడెంట్ నిన్న అన్ని కూడా కూలంకుషంగా వివరించారు. సో నిన్న కూడా క్లబ్ ఆఫ్ ద మంత్ గా డిఆర్డబ్ల్యూ కాలేజ్ అసలు పక్క క్లబ్కి అవకాశం ఇవ్వట్లేదు. గత 4 నెలల మంత్ కూడా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ చేయలేదు డిఆర్డబ్ల్యూ, వేరే క్లబ్ చేసింది. ఇక రాదు లాస్ట్ 2 days లో మళ్ళీ 2 ప్రోగ్రామ్స్ చేసి మళ్ళీ క్లబ్ డిఆర్డబ్ల్యూ కాలేజ్ పోస్టర్ కూడా మేము రెడీ చేసాం ఆ క్లబ్ పేరుతో, మళ్ళీ మార్చి డిఆర్డబ్ల్యూకే వచ్చింది. చాలా కాంపిటేటివ్ గా మీ క్లబ్ ఆల్రెడీ ఈ మంత్ కూడా మీదే వచ్చేసింది ఆటోమేటిక్. ఎందుకంటే డిస్ట్రిక్ట్ 3160లో గత ఒక 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో ఏ క్లబ్ కూడా వారం రోజులు రోటరాక్ట్ వీక్ సెలబ్రేషన్స్ చేసిందే లేదు. ఇదే ఫస్ట్. ఖచ్చితంగా అట్లాగా సపోర్ట్ చేస్తున్న క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీకి కాదు, మేనేజ్మెంట్ కూడా చాలా కేర్ తీసుకొని దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు మా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఒక మంచి సెషన్ కూడా చేస్తూ మా పీడిఆర్ అయిన సునీల్ గారిని కూడా పిలవడం కూడా పెద్ద మంచి ఒకేషన్. ఎందుకంటే రోటరాక్ట్ వీక్ రోటరాక్టర్స్ తో కొత్త రోటరాక్టర్స్ కి మా పాత డిఆర్ఆర్స్ అలాగే పాత లీడర్స్ కూడా తీసుకొచ్చి మంచి మోటివేషన్ ఇవ్వడం మంచిది. కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ రోటరాక్ట్ మూవ్మెంట్ లో ఇంకా ముందుకు పైకి వెళ్ళాలని, అలాగే డిఆర్డబ్ల్యూ కాలేజ్ ఇంకా మేము ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా చేస్తామని హామీ ఇస్తూ ఖచ్చితంగా ఈ ప్రవాహాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, విద్యార్థినులకు శుభోదయం. ఈ సందర్భంగా నేను ఒక ముఖ్యమైన ఒక చిన్న విషయం మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. గూడూరులో అతి ముఖ్యమైన ప్రముఖులలో ఒకరైన మన కోట సునీల్ గారు, వారు చాలా చిన్న వయసు నుంచే కూడా ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసి ఎంతో మందిని ప్రోత్సహించి ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో ముఖ్య పాత్ర పోషిస్తూ రాష్ట్ర స్థాయిలో ఈ మంచి పనిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నందుకు సభాముఖంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా వారి టైం మనకి కేటాయించడము చాలా
మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే వారు గత చాలా కాలంగా అసలు దొరకటం లేదు, బిజీగా ఉన్నారు వారి షెడ్యూల్స్ లో. వారు ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఈ ఒక ధార్మికమైన విషయాన్ని ప్రజలందరికీ అందజేయడం కోసం తన వంతుగా కృషి చేస్తూ గూడూరు ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారి టైం మనకి ఈ రోజు ఇవ్వడం అనేది మన అదృష్టంగా తీసుకోవాలి మనం. సార్ ఇప్పుడే ప్రిన్సిపల్ సార్ చెప్పినట్లుగా గూడూరులో ఈ రోట్రాక్ట్ క్లబ్ మన డిఆర్ఆర్ సార్ కూడా చెప్పారు. మొదట డిఆర్డబ్ల్యూ కాలేజ్లోనే రీస్టార్ట్ అయింది. గతంలో రోటరీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండేది, కాకపోతే కాలేజీ స్థాయిలో ఇంత చిన్న వయసులోనే పిల్లలు ఇంతగా సామాజిక బాధ్యతను తీసుకొని ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడం అనేది అరుదైన విషయం. దాన్ని ఆ మొత్తము క్రెడిట్ ని డిఆర్డబ్ల్యూ కాలేజీ కైవసం చేసుకోవడంలో ప్రధాన పాత్ర వహించిన వాళ్ళు మన ప్రిన్సిపల్ గారు. అలాగే సార్ ఇన్వాల్వ్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని చెప్పేవాళ్ళు చాలా అనుబంధం ఉండేది. అప్పుడు వీళ్ళు కమలపాడు అనే స్ట్రీట్ లో ఉండేవాళ్ళు. అదేవిధంగా ఉమ్మడి కుటుంబంలోనే ఉన్నారు. సో ఇంత వ్యక్తిత్వము ఇంత డెవలప్ అయిందంటే నేనైతే ఉమ్మడి కుటుంబం వల్లనే అది సాధ్యపడిందని నేను భావిస్తాను సార్. అలాగే సార్తో మా నాన్నగారికి ఆయన శిష్యుడు కూడా ఆ స్కూల్లో కూడా మాకు అనుబంధం ఉంది. బాగా అనుబంధం ఇప్పుడు ఏర్పడిందంటే నేను ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసి అది చేస్తున్నప్పుడు సార్ అప్పుడు డిఆర్ఆర్ గా ఉన్నారు రోడ్ లో. ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా సమ్మర్ కి ఫ్రీ కోచింగ్ క్యాంప్ ఒకటి చేయాలనుకుంటున్నాం సార్ అంటే ఆయన ఇమీడియట్ గా అక్కడ ఉన్న రోడ్ ట్రాక్ ప్రెసిడెంట్ అతన్ని పిలిచి అటాచ్ చేసి ఎంతో సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ చేయగలిగాము. ఎంతో మందికి ఆ రోజుల్లోనే కంప్యూటర్ ఫండమెంటల్స్ బేసిక్స్ అన్ని కూడా తెలియజేయడం జరిగింది. దాని తర్వాత మా అనుబంధం అలాగే జరుగుతుంది. సో నేను ఇక్కడే ఉండిపోయినా సార్ ఎంతో ఎదిగారు. అది కొంచెం చాలా గర్వపడే విషయం. ఒక రకంగా ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంత వినయంగా ఉండాలి అనేది నేను ఆయన్ని చూసే నేర్చుకున్నాను అని చెప్పడంలో నేను ఎటువంటి సందేహం పడట్లేదు. ఎందుకంటే ఆయన రోటరీ మెంబర్గా రోటరీకి కూడా వస్తున్నప్పుడు నేను ఊరికే గెస్ట్ గా వెళ్తున్నప్పుడు ఎంతో వినయంగా ఎలా మాట్లాడాలి అని పరమాత్మ విగేత్లో చెప్పినట్టు మధురంగా మాట్లాడండి అని చెప్పినట్టుగా చాలా ఇదిగా మాట్లాడేవాళ్ళు. అలాగే ఆయన మీరు ఒకసారి అక్కడ డిజిగ్నేషన్స్ చూస్తే డిస్ట్రిక్ట్ రోడ్ ట్రాక్ రిప్రజెంటేటివ్ 2001 నేను ఇంకా కొన్ని ప్రసరించడం జరుగుతుందని అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉంటాయి. అలాగే మేము కూడా ఆ ధర్మాన్ని పరిరక్షించే భాగంగా పంచి కామకోటి పీఠం వారు ఏదైతే ఇవి ఏర్పాటు చేశారో మహాభారత పద్యాలు, అవన్నీ కూడా మన కాలేజ్ నుంచి 200 మంది గర్ల్స్ మనం ఇక్కడ ఆన్లైన్ లో జరిగింది. మనం ఇక్కడ వెబ్ క్యాంప్ లో ముందు మనం మన ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేయడం జరిగింది. రెండు తెలంగాణ అండ్ ఏపీ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా స్కూల్స్ అవన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో ప్రస్తుతం ఉన్న పీటర్ పతిల్ వారు డిఆర్డబ్ల్యూ కాలేజ్ వారు కూడా కంటిన్యూ చేయండి వాళ్ళు మనల్ని పిలవడం మనం చేయడం జరిగింది. అలాగే వీళ్ళు వెంటనే నా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఒకసారి పంచికి తీసుకువెళ్ళండి అని అడగడం జరిగింది. వెంటనే వీళ్ళిద్దరు నాకైతే భయం వేస్తారు సార్, వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు ఇంకా 1 or 2 months లో. నా 2 రెక్కలు విరిగిపోతున్నాయి. ఆ రెక్కల్ని హెల్ప్ చేసే వాళ్ళు వస్తారని భావిస్తున్నాను. అలా కంచి కూడా వెళ్ళి ఆ స్వామివారి ఆశీస్సులు అవి కూడా తీసుకోవడం జరిగింది. అలాగే సభాముఖంగా అలాంటి కార్యక్రమం ఏదైనా మీరు మా విద్యార్థులకు ఏర్పాటు చేస్తే, ఏదైనా ఒక డివోషనల్ ప్లేస్ వెళ్తే, సో దట్ దే కెన్ గెట్ ఇన్స్పిరేషన్ అండ్ దే కెన్ ట్రావెల్ టువర్డ్స్ ధర్మ పరిరక్షణ అని ఇది నేను గమనించుకుంటున్నాను. అవకాశం ఉంటే సహాయం చేయవలసిందిగా నేను ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాను. వేదికకు వన్నతించిన పెద్దలు, మా గురువు గారి పుత్రులుగానే కాకుండా నాకు అత్యంత ఆత్మీయుడిగా అనేక సంవత్సరాల నుంచి తన తమ్ముడిగా నా భుజం మీద చేయి వేస్తూ అనేక సందర్భాలలో ప్రోత్సహించి, ఆ ప్రోత్సాహం అనేటటువంటి ఉత్సాహం, నవ్వు నాడు ఎలా ఉందో నేడు అలానే కొనసాగిస్తూ ఇవాళ మీ కాలేజీలో ఒక ప్రిన్సిపల్ స్థాయిలో అత్యంత అద్భుతంగా పిల్లలందరినీ మంచి స్థానంలో క్రమశిక్షణలో తీసుకువెళ్తున్నటువంటి ఘనత కలిగినటువంటి మా ప్రిన్సిపల్
అలాగే ఈ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారు అమ్మవారు 24 రకాలైనటువంటి బీజాక్షరాలకు ప్రతీకగా ఉంటుందంటారు. ఆవిడ సూర్యుడికి అధిదేవతగా చెప్తారు, ఇష్టదేవతగా. అంటే ఆవిడకి సూర్యుడికి భేదం లేదంటారు. ఆ పేరు పెట్టుకున్న వాళ్ళలో కూడా ఆ కళలు ఉంటాయంటారు. అటువంటి అద్భుతమైన పేరు కలిగిన గాయత్రి అమ్మవారు నిజంగా గాయత్రి అమ్మవారు. అలాగే తాడిపత్రి నుంచి వాళ్ళు ఇక్కడికి ఇచ్చేసి రోట్రాక్ట్ క్లబ్లో పిల్లల్లో సామాజికమైనటువంటి పరివర్తనను తీసుకురావడంలో, యువతలో వచ్చేటటువంటి అనేకమైనటువంటి ఒక విశేషమైన సేవా కార్యక్రమాన్ని పెంపొందించే దిశలో మన రాష్ట్రాలు రెండింటినీ కలిపి ఒక RI డిస్ట్రిక్ట్ అని, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి 3160 కింద ఇవాళ మొత్తం 2 రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తూ మనల్ని అందరినీ ప్రోత్సహించడానికి ఇచ్చేసినటువంటి మిత్రుడు తేజ గారు, DRR గారు. అలాగే నేను మొన్న క్రికెట్ మ్యాచ్ చూసే ఉంటారు, ఇండియా న్యూజిలాండ్. దుమ్ము లేపేస్తుంది మ్యాచ్ బాగా. కళ్ళల్లో ఎంత ఆనందమో, ఎక్కడ ఇంతే కదా, ఎక్కడ అసలు ఎక్కడ అలా ఆడుతున్న వాళ్ళు ఏం చెప్పారంటే, ఆయన ఎవరో చూసారట, లైవ్ చూస్తే 67 కోట్ల మంది దాన్ని చూస్తున్నారన్న విషయాన్ని, సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి ప్లేయర్లకి ఆ సమాచారం వెళితే ఒంట్లో ఒకసారి తెలియకుండా ఒక టెన్షన్ వచ్చేసిందట వాళ్ళకి. ఇంతమందికి మనం సమాధానం చెప్పాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి సమాధానం చెప్పాలని టెన్షన్ పడుతూ కూడా ఎక్కడా దాన్ని బయటపడకుండా చాలా సునాయాసంగా విజయాన్ని సాధించిన ఘనత భారతీయులకు దక్కింది. అలా వాళ్ళు టెన్షన్ లేకుండా ఆడగలిగారు. కానీ మా మాస్టర్ గారు, ప్లేస్మెంట్ ఆఫీసర్ గారు శ్రీనివాస్ సార్ గారు, నేను వినాలని ఉత్సాహంగా ఉన్నానన్న దగ్గర నుంచి టెన్షన్ నాకు మొదలైంది. వారికి నమస్కారం తెలియజేస్తూ, ఈ కళాశాల 2 రాష్ట్రాన్ని ఒక ఊపేస్తుంది సేవా కార్యక్రమాలు. మాకు PDRR అని చెప్పి, DRRకి సంబంధించినవి. అంటే DRR అంటే ఈ 2 రాష్ట్రాలకి ఒక ప్రతినిధి ఉంటారు రోటరాక్ట్లో. సంవత్సరానికి ఒక్కొక్కసారి మారుతూ ఉంటారు. నేను 2001-2లో నేను DRRగా చేసినప్పటి నుంచి మా గ్రూప్ ఉంది. ప్రతి నెల ఈ మధ్య గమనిస్తూనే ఉన్నాను, DRW కాలేజ్ గూడూరు పలానా అచీవ్మెంట్ సాధించింది, DRW కాలేజ్ గూడూరు పలానా అచీవ్మెంట్ సాధించింది. మా పిల్లలు ఇవాళ ఈ స్థాయిలో మంచి స్థానానికి ఎదిగారంటే ఇంతకంటే నిలపాలనేటటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి మన రోటరాక్ట్ ప్రెసిడెంట్ సంధ్యారాణి గారు, అలాగే సెక్రటరీ మనీషా గారు, ఇద్దరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థినులు 8వ తారీఖు మొన్న మహిళా దినోత్సవం అంటే అష్టమాతృక అమ్మవారి రూపం, 9వ తారీఖు నిన్న విశేషమైనటువంటిది నవదుర్గ రూపం, ఇవాళ 10వ తారీఖు నిండుగా ఉండి ఇప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాలక్రమేణా మానవ విలువల గురించి మాట్లాడుకోవడం ప్రయాణం చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనకున్నటువంటి దారిని మనం తప్పేటటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు, మనకున్నటువంటి మంచితనం కారణం చేత, మనం చదువుతున్నటువంటి ఒక కళాశాలలో ఉన్నటువంటి ఆ కళాశాలకు ఉన్నటువంటి పూర్వ వైభవం కారణం చేత, ఆ కళాశాలలో మనం విద్యార్థులను అవడం చేత సరైనటువంటి మార్గదర్శనంలో దానికి వెళ్ళటం కోసంగా ఆ ట్రాక్ని ఎక్కడ కూడా తప్పకుండా సరైనటువంటి దిశలో వెళ్ళడానికి అవసరమైనటువంటి మార్గదర్శనం అమ్మవారే చేస్తారు. అలా అప్పుడప్పుడు మీకు గుర్తు చేయడమే తప్పిస్తే మీరు ఎప్పుడు సవ్యంగానే ఉన్నారు. నా దృష్టిలో చాలా సవ్యంగా ఉన్నారు. మీరంతా కూడా చాలా బ్రహ్మాండంగా మీ యొక్క విశేషమైనటువంటి స్థానాన్ని గమనిస్తూ ఉంటారు. ఒకసారి పిల్లలు ఎంతెంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు సంతోషం ఏంటంటే 1995-96లో గూడూరు SKR గవర్నమెంట్ కళాశాలలో NCC అలాగే NEC, ఆ తర్వాత విశేషంగా మన ఈ రోటరాక్ట్ క్లబ్ మూడింటిని కూడా సమన్వయపరుస్తూ మేము NSS అలాగే రోటరాక్ట్ రెండింటిని కూడా మేము సమన్వయపరుస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు
గేట్లు పెట్టాము, చెట్లు నాటించాము. ఇవన్నీ చేసిన తర్వాత ఇటీవల కాలంలో ఆ కళాశాలకి మేము ఒక ముఖ్య అతిథిగా ఎప్పుడో వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్తే మేము నాటిన చెట్లు చూసినా, అప్పుడు మేము వేసిన గేట్లు చూసినా, అప్పుడు మేము నిర్మాణం చేయించినటువంటి వాటర్ ట్యాంకులు చూసినా చాలా ఆనందపడుతూ ఉంటాం. కారణం, ఆ రోజు మా గురువుల్ని మేము నమ్మి, మా గురువులు ఏం చెప్పారో ఆ యథాతథమైనటువంటి మార్గదర్శనాన్ని మేము సవ్యంగా నడుస్తూ ఆయన ఏమి చెప్పాడో అది వినే ప్రయత్నమే చేశాం. కానీ ఎప్పుడూ కూడా ఆయన ఒక మాట అనకుండా ఆయన బాటలో నడిచినటువంటి కారణం చేత ఆ సంస్కారం ఇవాటికి కూడా మమ్మల్ని ఈ స్థాయిలో ఇలా ఉంచగలిగింది. కేవలం గురువుల్ని ఎప్పుడూ కూడా సవ్యమైనటువంటి దిశలో వాళ్ళని మనం గౌరవించడం అనేటటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉంటుందో మన జీవితంలో నిలువెత్తు స్థాయిలో మనల్ని అంతా కూడా ముందుకు తీసుకుంటే ఇది మొట్టమొదటిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెండవ విషయం స్నేహం. ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది, అలాగే చాలా ప్రధానమైనటువంటిది. మనం మన స్నేహితులతో కలిసి మనం నడిచేటటువంటి ప్రయాణం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టే మన జీవితం ఉంటుందండి. ఇంటి పట్ట నుంచి మనం వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి కాస్తసేపే మన తల్లిదండ్రులతో మనం కాలం గడుపుతాం. కానీ ఆ తర్వాత ఎక్కువ సమయం మన సమయాన్ని ఎక్కువ ఎవరితో స్పెండ్ చేస్తున్నాం. సో కాబట్టి అప్పుడు ఎట్లా ఉండాలి, మనం ఎటువంటి ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? గట్టిగా చెప్పండి. మంచి ఫ్రెండ్. మరి అవతల వ్యక్తి కూడా నాకు కూడా మంచి ఫ్రెండ్ కావాలి అని నీ వైపు తిరగాలి కదా, తిరగాలన్నప్పుడు లేదా నీ వైపు తిరిగి నీతో కూడా స్నేహం చేయాలనుకోవాలి కదా. మరి నువ్వెలా ఉండాలి? కాబట్టి స్నేహంలో ఎప్పుడూ కూడా చాలా ప్రధానమైనటువంటిది, అలాగే ప్రమాదమైనటువంటిది. ఎంచుకునే దారిలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక స్నేహితుడిలో ఉన్నటువంటి మంచితనాన్ని చూడండి తప్ప అతనికి ఉన్న స్థాయిని ఎప్పుడు కూడా మీరు పోటీ పడకూడదండి. ఇది ఒక్కటి మీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు తను ఎలా అయినా ఉండనండి, ఏ విధంగా అయినా ఉండనండి, 4 నగలు వేసుకోనండి, 4 నగలు దానెట్టుకోనండి, ఏదైనా ఉండనండి, దారి మధ్యలో మనం వెళ్తూ ఉన్నప్పుడు కొంతమందిని మనం దారిలో చూస్తూ ఉండగా వాళ్ళ పరిస్థితిని గమనించినప్పుడు మనం ఏ స్థాయిలో ఇవాళ మనం ఇలా ఉన్నామో, మన తల్లిదండ్రులు మనం ఇంత మంచి స్థాయిలో కూర్చోబెట్టాలి, ఇంతకంటే దేవుడు మనకి ఏమి ఇవ్వాలని ఆనందపడాలి మనం. అంతేకాని పై వాళ్ళతో మనం పోటీ పెట్టుకుని దాని కారణం చేతనే అమ్మా నేను దయచేసి తప్పుగా అనుకోకండి, ఇవాల్టి కాలంలో నడుస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఆశ పడటం వేరు, ఆశించడం వేరు. అలాగే ఆశతో కూడినటువంటి ఆలోచనల వల్ల పెడదారిని పడటం వేరు. ఎవరో ఏదో ఇస్తారన్నటువంటి ఒక ఆలోచనని పక్కన పెట్టి అన్నింటినీ నాకు ఇస్తున్నటువంటి నా తల్లిదండ్రుల యొక్క రుణం నేను ఎలా తీర్చుకోవాలన్న ఒక ఆలోచన మీలో కలిగిందంటే దేని మీద మీ దృష్టి ఉండదమ్మా. ఒకే సమాజం మీద ఒకే దృష్టి ఉంటుంది. తల్లి తండ్రి కేవలం వాళ్ళు ఇవాళ ఒక పూట తింటున్నారో, ఒక పూట తినటం లేదు, ఒకవైపు వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో, అప్పులు పడుతున్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియదు. కానీ 3 పూటల మీకు ఎక్కడ లోటు లేకుండా మీకు కావాల్సిన ప్రతి విషయాన్ని కూడా బాగా జాగ్రత్తగా గమనించుకుంటూ మీకు అన్నీ చూస్తున్నారు. ఈ విషయంలో మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? గట్టిగా చెప్పాలి. ప్రతి నిత్యం ఉదయాన్నే నిద్ర లేవటం, సరదాగా స్నేహితులతో గడపాల్సిన సమయాన్ని ఇలా ఉన్నాను అంటే ప్రధానమైనటువంటి కారణం నా సమాజంలో ఉండేటటువంటి నా స్నేహితులు, నా చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు ఏ రకంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మేలు చేయగలిగేటటువంటి స్థాయిలో నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఈ విద్యను వినియోగించుకోగలగాలి అనేటటువంటి ఆలోచన మనకు ఏర్పడింది అనుకోండి. అప్పుడు మనం ఏమవుతామో తెలుసా అమ్మా, ఈ కాలేజీ ముగిసిన తర్వాత మీరు డాక్టర్లు అవ్వచ్చు, ఈ కాలేజీ ముగిసిన తర్వాత మీరు ఇంజనీర్లు అవ్వచ్చు, ఈ కాలేజీ ముగిసిన తర్వాత మీరు ఒక రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఈ కాలేజీ ముగిసిన తర్వాత మీరు ఒక మంచి స్థానంలో సాఫ్ట్వేర్ జాబ్లో ఉండవచ్చు. కానీ మీరంతా కూడా మానవత్వం కలిగినటువంటి మనుషులుగా మర్చిపోకుండా దగ్గర మనసులో పెట్టుకోవాలి. ఎదుటి వ్యక్తికి ఎప్పుడు కూడా ఏ మాత్రం ఒక చిన్న సహాయం ఏర్పడినా తప్పనిసరిగా తీర్చగలిగేటటువంటి స్థాయిలో ఉండాలి. అది కేవలం మగవాళ్ళ కంటే కూడా మాతృమూర్తులైనటువంటి మీకే సాధ్యపడుతుంది. ఆ త్యాగానికి ప్రతీక ఆడబిడ్డ, త్యాగానికి ప్రతీక. ఒక బిడ్డ
తల్లి ఉన్నారు. తల్లి బిడ్డని తీసుకుని ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకి మంచి జరగాలన్న ఉద్దేశంతో వచ్చేటటువంటి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది గురి చేస్తారో, లేకపోతే ఇంకొక సంతానం పూర్తి ఎలా ఉంటుందో అన్న భయంతో ఆ బిడ్డ కోసం ఆవిడ పెళ్లి చేసుకోకుండా అలానే కాలం గడుపుతూ వచ్చింది. అయితే 7వ తరగతికి వచ్చిన తర్వాత ఈ పిల్లవాడిని ఒకరోజు స్కూల్కి తీసుకుపోతూ ఉంది తల్లి. స్కూల్లో ఉన్న పిల్లలంతా కూడా ఆ తల్లిని చూశారు. చూసి ఆవిడ కన్ను ఒకటి గుడ్డిగా ఉండేది. వెంటనే మీ అమ్మ గుడ్డిదిరా, మీ అమ్మ కన్ను మెల్లదిరా, అది ఇది చుట్టుపక్కలంతా కూడా అందరూ విమర్శించేవాళ్ళు. ఈ పిల్లవాడు, అమ్మ నువ్వు ఇంక స్కూల్కి రావద్దమ్మా, మా పిల్లలందరూ కూడా మా ఫ్రెండ్స్ అంతా కూడా ఎలా పడితే అలా అంటున్నారు అని చెప్పి వీడిలో కూడా స్నేహితుల్లో ఏ ఆలోచన వచ్చిందో అలాంటి ఆలోచన ఏర్పడి తల్లి మీద తెలియకుండానే ఒక జుగుత్సాకరమైనటువంటి ఒక భావన ఏర్పరచుకున్నాడు పిల్లవాడు. ఏర్పరచుకున్నాక అది క్రమంగా పెరగడం మొదలుపెట్టింది. 10వ తరగతి అయిపోయింది. ఆ ఊర్లో అంతకు మించి చదువు లేదు. ఈ పిల్లవాడు అమ్మని వదిలేసి వేరే చోట వెళ్ళాడు. ప్రతి నెల అమ్మ కష్టపడి సంపాదించిన సొమ్ముని మాత్రం తీసుకుంటున్నాడు, కానీ అమ్మని చూడటానికి మాత్రం రావటం కాదు. కాలక్రమేణా చాలా పెద్దవాడు అయిపోయాడు. మంచి ఉద్యోగం చేసాడు, వెళ్ళిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 ఆడపిల్లలు పుట్టారు, మంచి స్థానంలో ఉన్నాడు. కానీ తల్లిని మర్చిపోయాడు. తల్లి మర్చిపోదుగా బిడ్డని, తల్లి మర్చిపోదుగా బిడ్డని ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఎంతకాలం ఏందో వాడిని చూసి ఒక్కసారి వాడిని చూసొస్తాను అని మనసులో అనుకుని మొత్తానికి వాడి స్నేహితుల ద్వారా ఎలాగో అడ్రస్ పట్టుకుంది. ఉన్న ప్రాంతానికి వెళ్ళిందండి. బయట గేటు వేసింది, చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ. ఈవిడ గేటు తీసుకుని స్వతహాగా లోపలికి పోవటంగానే పిల్లలు ఇద్దరు కూడా అమ్మ బూచి, నాన్న బూచి వచ్చింది అని గట్టి క్యాకలు పెడుతూ లోపలికి పెట్టారట. తలుపు తీసుకుని వచ్చిన కొడుకు ఆ అమ్మని చూసి గమనించగా, చూసి చూడనట్టుగా వేడా పాడలేదా, ఏదైనా ఉంటే గేటు బయట నిలబడగా కానీ లోపలికి ఎలా వస్తావు నానా తిట్టి పంపించేస్తాడు. తల్లి బాధపడలేదండి, అస్సలు బాధపడలేదండి. తల్లి అమ్మా ఎంత బాగున్నాడు నా బిడ్డ, నా మనవరాళ్ళు ఎంత బాగున్నారు, అమ్మ చాలా ఆనందంగా ఉందని వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఈ మధ్య మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం, ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, అల్యూమిని అని చెప్పి. అలాగే ఈ స్నేహితులంతా కలిసి వాళ్ళ ఊళ్ళో ఈ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ మీటింగ్ ఒకటి పెట్టుకున్నారు. వీడు కూడా వచ్చాడు ఆ ఊరికి. వచ్చి అంతా కలిసి స్కూల్లో చాలాసేపు సమయం గడుపుకున్నారు. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు చెప్పుకున్నారు, అంతా గడిచిపోయింది సమయం. సాయంత్రం దాకా గడిపిన తర్వాత వీడికి ఒకసారి ఆ ముసలిది ఎలా ఉందో చూసేసి వెళ్దాము అని అనుకున్నాడట. చూడండి, పదం కూడా చూసుకోండి, ముసలిది ఎలా ఉందో చూసిపోదాము అని అనుకున్నాడు. నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చూస్తేట ఈయన ఉన్న ఇంటికి, అంటే చిన్నప్పటి నుంచి ఏ ఇంట్లో పెరిగాడో ఆ ఇంటికి ఈ పక్కన పెద్ద భవంతి వచ్చింది, ఈ పక్కన పెద్ద భవంతి వచ్చింది. ఆ ఇల్లు అలానే ఉందట. తల్లికి సంపాదన లేదు, కొడుకు డబ్బులు పంపించినా, మరి ఆవిడ ఇల్లు ఎలా కడతారు? సరే అసహ్యంగా మనసును పెట్టుకొని లోపలికి వెళ్ళాట. పెడితే తల్లి మంచం మీద నుంచి నేల మీద పడిపోయి అచేతనంగా ఉందట. అంటే చేతనం లేదు, ఆవిడ శరీరంలో ఎక్కడా కూడా యాక్టివ్నెస్ లేదు, అన్కాన్షియస్లో. చేతిలో ఒక ఉత్తరం కనిపించిందట. బలవంతంగా పిడికిడి ముగిసిపోతుంటే ఆ బిగిసిపోయినటువంటి పిడికిడిలోంచి ఆ కాగితాన్ని తీసుకుందట. అందులో ఉత్తరాన్ని చదివితే, నాన్న ఇవాళ నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసి కరణంగా చేత ఈ ఉత్తరాన్ని రాయించుకుని నువ్వు తప్పనిసరిగా వస్తావన్న ఉద్దేశంతో ఈ కాగితం ముక్కలు నా దగ్గర పెట్టుకుని ఉన్నాను. ఒకవేళ నాకు ఏదైనా అయితే కూడా నువ్వు తప్పనిసరిగా ఈ ఉత్తరాన్ని చదవాలన్న సంకల్పంతో నేను నా చేతిలో పెట్టుకొని వెళ్తున్నాను. నీ చిన్న వయసులో ఒకరోజు నేను చేతిలో అలా పెట్టుకొని పోతూ ఉండగా నాకు ఈ వస్తువు కావాలా అని తినటానికి వస్తువు అడిగితే, అక్కడ నేను షాపు దగ్గరికి వెళ్ళి వస్తువు కొనుక్కునే లోపు నువ్వు అక్కడి నుంచి కొద్దిగా రోడ్డు మీదకి వచ్చావు. రావటంగానే
ఒక ఆటో నీ మీదకి వచ్చి కొట్టగానే అక్కడ తగిలినటువంటి దెబ్బ కారణం చేత నువ్వు పక్కన పడి ఒక గులకరాయి నీ కంటికి తగిలి నీ కన్ను పోయిందిరా. వెంటనే డాక్టర్ దగ్గరికి పోతే నీ కన్నిస్తే మీ అబ్బాయికి కన్ను పెడితే బాగుంటాడని చెప్పి నేను వెంటనే నా కంటిని నీకు ఇచ్చాను తప్పిస్తే నేను గుడ్డిదాన్ని కాదురా, కేవలం నా కంటిని నీకు ఇచ్చాను అంతే తప్పిస్తే ఎప్పుడు కూడా నేను ఏ రకమైనటువంటిది లేదా, నువ్వు నా ప్రాణంరా. ఈ విషయం నీకు చెప్పాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. ఈ ఇంటిని నేను పూర్తిగా నీకు అప్పచెప్పి వెళ్తున్నా. నువ్వు అమ్మినా ఎట్లా ఉన్నా జాగ్రత్తగా చూస్తూ నా చివరి కంటా కూడా నేను ఎక్కడ ఉన్నా నా ఆత్మ కూడా నీకు మంచి చేస్తుంది అన్న విషయాన్ని చెప్తూ ఉంటే బిడ్డ కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. కానీ క్షమించు అమ్మ అని చెప్పడానికి అమ్మ కంటి ముందర లేకపోయేసరికి ఓ అని ఏడుస్తా తల్లిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగినా సరే భారతీయ సంస్కృతిలో నారీ శక్తి ఎంత గొప్పది అంటే ఆ తల్లి తన బిడ్డ కోసమే కాదు, ఈ జాతి కోసం కావచ్చు, అన్ని విధాలుగా కూడా తనని తాను త్యాగం చేసుకుంటూ అనునిత్యం పక్క వాళ్ళ సంతోషం కోసమే బాగుపడేటటువంటి ఒక గొప్ప వనిత నారీ ఈ భారతదేశం చేసుకున్నటువంటి అదృష్టం మీరంతా కూడా. కాబట్టి ఎప్పుడు మనం నడుస్తున్న విధానంలో ఎదుటి వ్యక్తికి ఎప్పుడు కూడా ఇసుమంతైనా సరే బాధ కలిగించని విధంగా మన జీవితాన్ని ఎప్పుడు మనం మెహర్ బాబా గారిని పెద్దగా ఉండేవారు. దత్తాత్రేయ స్వామి వారి అవతారాల్లో ఒక అవతారంగా చెప్తూ ఉంటారు. ఆయనకు ఒక కోట్ ఉంటుంది, ఇఫ్ యు ఆర్ లైక్ టు బి హ్యాపీ యు మస్ట్ మేక్ అదర్స్ హ్యాపీ అని అనేవారు ఆయన. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఇతరులను సంతోషపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తేనే నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు 24 గంటలు అక్కడ కూర్చొని ఎవరైనా పలకరిస్తుంటే రాష్ట్రము రాజ్యము ఏదో కోల్పోయినట్టుగా మొహం పెట్టుకున్నావు అనుకో, ఎవడు పలకరిస్తాడు నేను? వాస్తవం కదా. ఆ పిల్ల అంతేలేమే, నువ్వు ఎన్ని పెట్టించుకోవాలి మనం ఇట్టే కానీ మనం అనుకుంటాం. అంతేనా? నేను మామూలుగా చెప్తున్నాను. ఇదే అంటాం మనం, పట్టించుకుంటాం అసలు పట్టించుకోంగా. అదే నవ్వుతూ ఉన్నారు అనుకో, రాబా నువ్వు కూడా నా ప్లేట్లు అంత నువ్వు తిను సరదాగా, నువ్వేం తెచ్చావు నాకు కూడా పెట్టు అడుగుతాం లేదా? తింటారా అలా మీరంతా? నిజంగా మా కాలేజీలో ఎలా చేసేవాడు మేమంతా, అంటే వెజిటేరియన్ అని తినేవాడు కాదు, అలానే చేసేవాడు. ఆ సరదా సంతోషం ఈ వాటికి కూడా నా స్నేహితులు ఎవరైనా మా వాళ్ళు కానీ కనిపిస్తున్నారు అనుకో, బాబా మనం అలా తిరిగాం, అలా సంతోషంగా ఉన్నాం, మేము మా నైతిక విలువల్ని ఏ రోజు కూడా దిగజార్చుకోకుండా మా ప్రవర్తనని ఎప్పుడూ ఒక స్థాయిలో ఉంచుకోవడానికి ప్రధానమైనటువంటి ఒకే ఒక కారణం మా అధ్యాపకుల్ని మేము గౌరవించడం. కేవలం మా అధ్యాపకుల్ని గౌరవించడం. జీవిత కాలంలో ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఎక్కువ సమయాన్ని మీరు ఏ కళాశాలల్లో పాఠశాలలో గడుపుతున్నారో ఆ అధ్యాపకులు ఇచ్చేటటువంటి ఆశీర్వచనాలే మీ జీవితంలో ఎప్పుడు ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. ఇది నా అనుభవం చెప్తున్నా. ఇవాళ నేను ఈ వేదిక గుండా చెప్తూ ఉన్నా. యశస్విని కాలేజీలో సురేష్ మాస్టర్ గారు అని ఉండేవారు, కెమిస్ట్రీ లెక్చరర్. తర్వాత వెంకట సుబ్బయ్య గారు అని మాకు టీచర్ ఉండేవారు ఇక్కడ తూర్పులో. ఆయన దగ్గర నేను 8th నుంచి 10th చదివిన. నా ఇంటర్లో డిగ్రీ మొత్తం, నా ఇంటర్ మొత్తం కూడా కెమిస్ట్రీ ట్యూషన్ ఇవన్నీ మా సార్ దగ్గర చదివిన. మాకు వాళ్ళు విద్య కంటే కూడా మేము జీవించడానికి అవసరమైనటువంటి జీవన విధానం ఎలా ఉండాలో నేర్పించారు వాళ్ళు మాకు. ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో నేర్పించారు వాళ్ళు మాకు. ఇవాళ ధైర్యంగా మీ అందరి ముందర నేను ఇలా మాట్లాడగలుగుతున్నానంటే మా గురువులు మాకు ఇచ్చినటువంటి శక్తి అంత గొప్పది. అలాగే మేము పాఠశాలలో చదివేటప్పుడు కూడా మా ఈశ్వర్ సార్ అన్నగారు ఉన్నారు, హనుమంతరావు అన్న గారు, వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి. మా 3 పీటీ మాస్టర్లు ఉంటే వాళ్ళు ఒకటే అనేవారు, రే ఆటలు ప్రధానం కాదురా, ఆడటానికి కావాల్సినటువంటి మానసిక ధైర్యం ప్రధానం రా. నేను ఆడగలను, నేను జీవించగలను, నేను ఈ విధంగా ప్రవర్తించగలను అనేటటువంటి ఆ మనసులో ముందు నీకు నువ్వు సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకోవాలి. ఎప్పుడు అవతల వాడని చూసి పోటీ పడకూడదు. వాడు ఆడుతున్నాడే నేను ఆడలేకపోతున్నానే అన్నా అంటే అయిపోయింది, ఇంకా వాళ్ళే మీ జీవితంలో. ఏదైనా సరే ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే నమ్మకం అమ్మా, నమ్మకం. ఈ ఒక్కటి మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, నమ్మకం చాలా ప్రధానమైనటువంటిది.
ఇవాళ మానవ విలువలు పడిపోతున్నటువంటి ఒకే ఒక ప్రధానమైనటువంటి కారణం ఆకర్షణ. ఎదుటి వ్యక్తిని చూడటంగానే ముందుకు మనకి కలిగేటటువంటి భావన ఆకర్షణ. ఆకర్షణ కంటే ప్రధానమైనటువంటిది ఆ వ్యక్తి యొక్క సంస్కారం ఏమిటనేది మనం గమనించుకోవాలి. మనిషి తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా, పొట్టిగా ఉందా, ఎలా ఉంది, ఇవి కాదు. వాళ్ళ మనసు ఎంత స్వచ్ఛంగా ఉందన్న విషయాన్ని మీరు చూసుకోవాలి. ఆ స్వచ్ఛతను మనం కోల్పోయామో అంటే జీవితంలో చాలా ఇబ్బంది పడతాం. దయచేసి చెప్తున్నాను, చిన్న వయసు నుంచి ఈ విషయంలో మీకు ఎవరికైనా బాధ కలిగినా నన్ను అమ్మవారు క్షమించాలి. ఉక్కు గిన్నెలో పాలు తాగించే నాటి నుంచి అన్నం పెట్టి మీ కడుపు నిండా మీ చదువుల స్థాయి మొదలుకొని ప్రతి విషయంలో మీ బాగోగులు చూస్తున్నటువంటి మీ తల్లిదండ్రులు రేపటి రోజు మీ బంగారు భవిష్యత్తుకు అవసరమైనటువంటి దానిని కూడా చూపించరా? ఖచ్చితంగా నమ్ముతారా ఈ విషయాన్ని? ఇక నుంచి ఎవరైనా తప్పుడు మార్గంలో ప్రయాణం చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నా, ఆకర్షణకు గురై ప్రేమ ఇటువంటి వ్యవహారాలు మీ కంటి ముందర కనపడుతున్నా, నేను ఇవాళ ఏం మాట చెప్పానో ఆ మాట వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ప్రధానమైనటువంటిది వాళ్ళు మన జీవితంలో మనం యువతగా మనం నష్టపోతున్నటువంటి విషయం ఏంటిదంటే, సరైనటువంటి సమయంలో సరైనటువంటి వ్యవస్థలో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళి మన జీవితాన్ని దిశానిర్దేశం చేసుకుంటూ ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలో, ఈ సమయాలలో అనవసరమైనటువంటి ఆకర్షణలకు లోనవడం వల్ల ఇవాళ మనం పేపర్లలో చూస్తున్నటువంటి ఆత్మహత్యలు కావచ్చు, పేపర్లలో మోసపోతున్నామని చెప్పి మాస్కులు వేసుకుని వచ్చి తిరుగుతున్నటువంటి మాతృమూర్తిని చూస్తే కడుపు మండిపోతుంది. ఆ బిడ్డ బాధపడుతూ ఉంటే ఆ ప్రెస్లో అంతమంది మొదలు వచ్చి నిలబడితే ఆ తల్లిదండ్రులు ఎలా ఓర్చుకోగలుగుతున్నారన్న విషయం నాకు ఆలోచించడం మాట. ఇంతకాలం వాళ్ళు కష్టపడి వాళ్ళు ఒక పూట తినకపోయినా, వాళ్ళు ఏ విధంగా బతికారో తెలియకపోయినా, మీ సంతోషం కోసం అంత సమయాన్ని వెచ్చించి బయట తెచ్చిన అప్పుల్ని కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి కనీసం మేము ఇంత అప్పు చేశామని కూడా చెప్పకుండా లోపల ఆ కష్టాన్నంతా కూడా దాచుకొని వాళ్ళంతా ఒకే విధమైనటువంటి జీవితంతో ఉన్నప్పుడు మిమ్మల్ని అలా చూస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభపడుతారన్నా, అది మనకి శాపం కదా, మన జీవితానికి శాపం కదా. దీని ప్రభావం తర్వాత కాలంలో మనం చాలా పడాల్సి వస్తుంది. తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, గురువుల దగ్గర ఇబ్బంది పట్టిన వాళ్ళని ఎప్పుడైనా సరే జీవితంలో ఎక్కడో ఒక చోట ఆ దెబ్బ తగులుతుందమ్మా, తగిలి తీరుతుంది. నేను ఇలా శాపం పెట్టడంలా నాకు తెలిసినటువంటి నా మిత్రులలో చూసినటువంటి అనుభవాన్ని మీ ముందర పంచుకుంటున్నాను. ఈరోజు మనకి ఏమీ తెలియదు. కాలం గడిచిపోయిన తర్వాత మనం ఇలా ఉండకపోతే బాగుండు అని మన జీవితంలో ఎప్పుడు ఏ విషయంలో అనుకోకూడదు. దానికి ప్రధానమైనటువంటిది మన జీవితంలో విద్య మనకు ఎంత అవసరం అవుతుందో, విద్యతో పాటుగా సామాజిక సంస్కరణ నిమిత్తంగా 10 మందికి మంచి చేసేటటువంటి కార్యక్రమాలను కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎన్ఎస్ఎస్ కావచ్చు, రోటరీ కావచ్చు, రోటరాక్ట్ కావచ్చు, వీటి ద్వారా యువకులంతా ఒక చోట మమేకమై చెట్లు నాటడం మొదలుకొని ఎవరికైనా మీ దారిలో ఎవరికొకరికి కడుపు నిండా, దారిలో ఎవరో బాధపడుతూ ఉంటారు, మీకు తోచింది కడుపు నిండా వాళ్ళకి ఏదైనా అన్నం పెట్టడానికి ప్రయత్నం చేసి ఇటువంటి సేవా కార్యక్రమాల వల్ల ముందు మన జీవితంలో సంస్కారం చాలా ఉన్నతంగా ఎదుగుతుందమ్మా. ఎందుకంటే తృప్తి ఉంటుంది. ఫస్ట్ మీరు గమనించండి, కావాలంటే బాగా కష్టంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూడండి, ఆ వ్యక్తికి మీకు తోచిన ₹1 ఇవ్వండి. మీరు చేస్తుంటారు అప్పుడప్పుడు, ఎవరికైనా బాగలేదు, ఆరోగ్యం బాగలేదు అంటే డొనేషన్స్ సేకరిస్తూ ఉంటారు, చేస్తారా? అలా మీకు తోచిన ₹1 ఇవ్వండి, 100 ఇవ్వండి, 10 ఇవ్వండి, ఏదో చెప్తాం. అదంతా ఇచ్చిన తర్వాత ఆ బిడ్డను హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆ డబ్బులతో ఖర్చు పెట్టి ఆ హాస్పిటల్లో వాళ్ళందరికీ బాగా ఆపరేషన్ జరిగింది అనుకోండి, బిడ్డ బాగుంది, మీ దయ వల్ల బాగుంది అని మీ దగ్గరికి వచ్చి చెప్పారు అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది మీకు. ఆనందం ఎప్పుడైనా చూసారా మీరు? గమనించారా? చాలా ఆనందంగా ఉంటుందమ్మా. దారి మధ్యలో ఎవరైనా వెళ్తూ ఉన్నారనుకోండి, ఎవరు కింద పడిపోయారు, కడుపు నిండా ఏదన్నా వాళ్ళకి అంత మీ పక్కన ఏదైనా దొరికితే 2 బిస్కెట్లో మంచినీళ్ళు ఇవ్వండి. వాళ్ళని తాగిన తర్వాత తృప్తిగా మీకు ఆ కంటితో మిమ్మల్ని అలా చూస్తారు చూడండి, ఆ ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? జీవితంలో కోట్లు సంపాదించుకున్నా కూడా పొందలేమమ్మా ఆనందం.
అందుకే 10 మందికి అన్నం పెట్టగలిగే స్థాయిలో మనం జీవితం ఎదగాలి. 10 మందికి మంచి చేసే స్థాయిలో మనం జీవితం ఎదగాలంటే ఈ వయసులో మీరు ఇలా కూర్చుని చేయవలసినటువంటి కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటిది ఏమిటి? ఏం చేయాలి? గట్టిగా ఇంకా ఇంకా గట్టిగా. నేను చిన్నప్పుడు క్లాస్ రూమ్ వెనకలు కూర్చుని కథలు గుర్తొస్తున్నాయి. మాకు కూడా ఇంటర్వ్యూలు అయితే కంకులు వెన్ను తీసుకుని వెళ్ళిపోయేవాడు. మా సార్ అట్లా చూస్తున్నాడంటే గమ్మగా సార్ సై చూసేవాడు. ఎందుకంటే సార్ వైపు చూస్తే ఆ వెంటనే ఏం చేసామంటే ఆయన బోర్డు వైపు తిరుగుతున్నాడంటే అవన్నీ మీరు చేయకండి అమ్మా, మీకు చెప్పానని చెప్పి అలా చెప్తున్నా అంతే. సరదాగా ఏం చేసేవాడు, ఆ బ్యాగ్ నుంచి అలా తీసేసి నోట్లు అట్లా అనుకొని మళ్ళీ ఏమేమి గమ్మగా చూసేవాడు. సరదాగా అప్పుడప్పుడు. తర్వాత కూడా ఆయన పాపం చూశాడు. చూసిన తర్వాత మాకు ఎన్సిసి మాస్టర్ లక్ష్మీనారాయణ గారు ఉండే, లక్ష్మీ గాయవారి గారు ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి మంచి గూఢకర్ర ఒకటి తెచ్చాడు. అంటే చేసిన పాపం చెప్తే పోతుందని అంటారు. అందుకని అప్పుడు చేసిన పాపం ఆయన దగ్గర పాపం 4 దెబ్బలు కూడా పడ్డాయి. అది కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ పని చేస్తే అది కూడా ఉంటుందని చెప్తున్నాను నేను అది. కాబట్టి విద్యా విలువలు ఎప్పుడు కూడా యువత ఇవాళ సాధించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే విద్యతో పాటు వినయంగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి. చేత ఇవాళ ఉదయం నుంచి రాత్రి దాకా కూర్చొని ఒక కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు విలువలు సక్రమంగా తెలియకుండా పెరిగిన ఒక కారణం చేత భవిష్యత్తులో కూడా ఒక యాంత్రికమైనటువంటి జీవితంలో అలానే బతుకుతూ ఏ విలువలు లేకుండా ఉన్నారు. భగవంతుడు మీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇటు చదువు, రెండో వైపు కూడా మీ సంస్కారాన్ని మీరు మిమ్మల్ని వృద్ధి చేసుకోవడానికి అవసరమైన సమయాన్ని కూడా మీరు ఇక్కడ వినియోగించుకోవడానికి డిఆర్డబ్ల్యూ కళాశాల మన డాక్టర్ గారు సిఆర్ రెడ్డి గారు, పెద్దలు అల్లూరి రాజశేఖర రెడ్డి గారు నాడు స్థాపించి మెహర్మణి మేడం గారి దగ్గర నుంచి ఒక వినూత్నమైనటువంటి పెను మార్పులతో అద్భుతమైన స్థాయికి వెళ్ళినటువంటి కాలేజీ డిఆర్డబ్ల్యూ కాలేజీ. ఈ డిఆర్డబ్ల్యూ కాలేజీలో ఇవాళ కూడా ఒక ప్రళయమే వెళ్తున్నారు. కాబట్టి ఆ సమయం మీకుంది. దానికి తగిన విధంగా మీ జీవితాన్ని మలుచుకోవాలి. అందుకే చదువుకునేటప్పుడు చదువుతో పాటుగా సంస్కారాన్ని కూడా మనం వృద్ధి చేసుకోవడం, 10 మందికి మంచి చేయాలనే ఆలోచన వల్ల రేపు మీరు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు ఆ ఉన్నతమైనటువంటి స్థాయిలో కూడా మీకు ఈ మానవత్వం అనేటటువంటిది మీ మనసులో ఉండటం వల్ల 10 మందికి మంచి చేయాలనే సంకల్పం మీలో ఉండటం వల్ల ఒక ఉత్తమమైనటువంటి పౌరులుగా మీ జీవితంలో ఈ దేశానికి రుణం తీర్చుకునే స్థాయిలో మీరు ఎదగలుగుతారు. దానికి ఇక్కడనే మీరంతా కూడా బీజాలు వేసుకోవాలి. అత్యంత ప్రధానమైన విషయం. నేను అందుకే నా బిడ్డను కూడా నేను 1 సంవత్సరం కాలేజీలో హాస్టల్లో పంపించినా కూడా తర్వాత నేను ఈ రోజు నా బిడ్డను హాస్టల్కే పంపించలేదు. వాడు ఎంత చదివినా సరే మానవీయ విలువలలో ప్రధానమైనటువంటిది నీ ఇంట్లో ఉండే వాళ్ళతో బంధంగా ఉండడం నేర్చుకోవాలి. అమ్మతో ఉండాలి, నాన్నతో ఉండాలి. కడుపు నిండా కనీసం నెలలో ఒక్కసారైనా, వారంలో ఒక్కసారైనా ఇంటి పట్టును వెళ్ళి కడుపు నిండా అమ్మ పెట్టినటువంటి ప్రేమతో పెట్టిన ముద్దని, అన్నాన్ని తింటూ నాన్నని అమ్మని కాస్తసేపు ప్రేమగా మాట్లాడే ప్రయత్నం ఇక్కడ ఉండేవాళ్ళు చేస్తూ రెగ్యులర్గా చదివే వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం కానీ జరిగితే జీవితంలో ఇంతకంటే మనం నష్టపోయేది ఏమి ఉండదమ్మా. కాలం ఎలా ఉందో చెప్తున్నా వాడిని నాన్న ఎదురు తీసుకెళ్తున్నట్ట. నాన్న నేను హాస్టల్కి వెళ్ళను నాన్న, ఇంట్లోనే ఉంటాను నాన్న, నాకు అమ్మ కావాలి నాన్న, నువ్వు కావాలి నాన్న, మీ ఇద్దరితో ప్రేమగా ఉంటాను నాన్న. రే కాదురా, పెద్ద హాస్టల్ రాది, పెద్ద బిల్డింగ్ రాది, చుట్టూ పెద్ద గోడలు ఉన్నాయిరా, మంచి చెట్లు ఉన్నాయిరా, మంచి మంచి స్నేహితులు ఉన్నారా, బాగా చదువుకోవచ్చురా. అక్కడికి పోతే ఎంత మంచి స్నేహితులు వస్తారో తెలుసా నీకు. నాన్న వద్దు నాన్న, నాకు అమ్మ కావాలి నాన్న, నాన్న కావాలి నాన్న అని చెప్తున్నట్లు వినలా తండ్రి. తీసుకుపోయి కుక్కని పట్టి కుక్కల బండ్లు ఎలా దోసారో అట్లా తీసుకుపోయి హాస్టల్లో తీసుకుపోయి. కాలం మారింది. 20 ఏళ్ళు గడిచేది, 25-30 ఏళ్ళు గడిచేది. తండ్రి వృద్ధుడయ్యాడు, కొడుకు ఇప్పుడు అంతకుముందు తండ్రి వయసు ఎదిగాడు. ఇప్పుడు కొడుకు అంటే 25-30 ఏళ్ళకి వచ్చాడు.
ఇప్పుడు చేతులు మారే. అప్పుడు తండ్రి కొడుకుని చేయబట్టుకు తీసుకువెళ్తున్నాడు, ఇప్పుడు కొడుకు తండ్రిని చేయబట్టుకొని తీసుకుపోతున్నాడు. ఒరే బుద్ధురా, కోడల దగ్గర నీ దగ్గరనే ఉంటానరా, దయచేసి నీతోనే ఉంచుకోరా నన్ను అని అడుక్కుంటున్నాడు తండ్రి. నాన్న భలేవాడివి నాన్న, పెద్ద బిల్డింగ్ నాన్న, చుట్టూ పెద్ద గోడలు నాన్న, లోపల పెద్ద పిల్లర్లన్నీ వేసుకున్నారు, మంచి అక్కడ కావలసినంత చక్కటి వసతులు ఏర్పరచున్నారు, మీకు కావలసిన అరుగులు ఉన్నాయి. ఇది కాదు నాన్న గొప్పతనం, మీ వయసుతో సమానమైనటువంటి పెద్దవాళ్ళంతా అక్కడే కూర్చుని ఉన్నారు, వాళ్ళతో లోకంలో ఉండే విషయాలన్నీ మాట్లాడుకోవచ్చు. ఎవరి తప్పది? వృద్ధాశ్రమం వద్దు అంటే ఎందుకు వచ్చింది వృద్ధాశ్రమం కావాలని వచ్చాయా? హాస్టల్ వచ్చాయి కాబట్టి వృద్ధాశ్రమాలు వచ్చాయి, అందరికీ తిరగలేదు. హాస్టల్ వచ్చాయి కాబట్టి వృద్ధాశ్రమాలు. అలానే హాస్టల్లో చదివే వాళ్ళందరి గురించి చెప్పాలా? ఏ వయసులో హాస్టల్లో చదవాలో ఆ వయసులో వేసిన పిల్లలు చక్కగా వృద్ధిలో ఉన్నారు మీలాగా. మళ్ళీ మీలాగా అని చెప్తున్నారు. మీ ఇంటి దగ్గర పోయి మళ్ళీ మా మానవీయ గురించి చెప్పాడు, అక్కడ చెప్పాడు హాస్టల్లో తిన్ను, హాస్టల్లో పెడతాను నీ సంగతి ఉంది ఫ్యూచర్లో అని చెప్పావు. పాపం పిచ్చోడు మీ నాన్నగారు. అలా చెప్పకూడదు. ఎందుకంటే ఏ వయసులో అవసరమైందో మీకు ఒక మంచి ఇంగిత జ్ఞానం వచ్చింది, మీకు విచక్షణ జ్ఞానం వచ్చింది. ఇవాళ మీరు ఒక కళాశాలలో ఒక ప్రదేశంలో చదివితే మీరు ఎలా బ్రతకగలరో, ఎలా ఏ సమాజాన్ని ఎదుర్కోగలరో, ఈ సమాజంలో ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నప్పుడు కానీ, మిమ్మల్ని ప్రలోభాలకి గురి చేయాలని ప్రయత్నం చేసినా కానీ, మీ దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా కానీ ఎదుర్కొని గట్టిగా సమర్థవంతంగా సమాధానం చెప్పగలిగినంత విశేషమైన స్థాయిలో ఇవాళ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు ధైర్యంగా మిమ్మల్ని ఇప్పుడు హాస్టల్లో పెట్టారు. చిన్నప్పుడే అందుకని మనిషి ఎప్పుడు కూడా ఆ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. అంటే అనేక మంది ఇవాళ పడుతున్న వేదనతో పోల్చుకుంటే నీ తండ్రి ఎంత ప్రేమగా చూస్తున్నాడు, నీ తండ్రి కష్టంలో ఆయన కష్టపడుతూ కూడా నీకు కావాల్సిన మంచిని చేస్తున్నాడు అనుకున్నప్పుడు దాన్ని మీరు ఎప్పుడు కూడా పోలిక పెట్టుకోకూడదు. అలా వెళ్ళటానికి మీరు ప్రయత్నం జరిగితే రేపు భవిష్యత్తులో నేను ఇలా బతికాను రా నీ బిడ్డలకు మీరు చెప్పుకోగలరండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా ఏ రోజైనా సరే మీ బిడ్డలకి మీ భవిష్యత్తులో మీకు పూర్వంలో జరిగినటువంటి అనుభవాలన్నింటినీ చెప్పగలిగేంత సమర్థత మీలో ఉన్నది అని అంటే మీరు ఉత్తమమైన సంస్కారాలు, అంతే తిరుగులేదు. మీ బిడ్డలకు మీరు ధైర్యంగా చెప్పుకోవాలి, నేను కాలేజీలో ఇలా బతికాను, స్కూల్లో ఇలా బతికాను, నేను చదువు కంటే కూడా ముందు సంస్కారంతో బతికాను అన్న విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పగలగాలి. అలా చెప్పగలిగేటటువంటి పెద్దలతో ధైర్యము, త్యాగము, అలాగే అహంకారం చాలా ప్రమాదకరమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈగో ప్రాబ్లం ఇది ఎప్పుడు రానికండి. స్నేహితుల మధ్య ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్నేహంలో వాడు మాట్లాడలేదు మనం మాట్లాడకపోవటం, లేదు ఏదో చిన్న విషయం మీద వాళ్ళకి చెప్పారు నాకు చెప్పలేదంటాం, లేదంటే మీ సంధ్యారాణి గారి ఇక్కడ కూర్చొని పై కింద కూర్చున్న వాళ్ళలో సంధ్యారాణి గారికి బాగా క్లోజ్గా ఉండే వ్యక్తిని అరే నన్ను పైకి తీసుకురాలేదే, ఇక్కడనే కూర్చోబెట్టిందే, ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు. ఈ గుర్తింపులు అనేటటువంటి దాంతో దేంతో సంబంధం లేకుండా నాకు దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ జీవితాన్ని నేను ఈ దేశంలో, భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో, హిమాలయ ప్రాంతాలలో ఇవాంటికి కూడా ఇద్దరు కష్టపడుతున్నారు. ఈ దేశం సరిహద్దుల మధ్యలో కూర్చొని చలికి కూడా లెక్క చేయకుండా ఆహారం ఉంటే తింటారో లేకపోతే అక్కడ ఉండే కందులు తీసుకుని అవన్నీ కూడా కందమూలాలు తింటూ ఈ దేశాన్ని పహారా కాస్తూ ఏ రకమైనటువంటి శత్రువులు రాకుండా జాగ్రత్త పడుతున్నటువంటి సైనికులు ఒకవైపు ఉంటే, ఈ దేశంలో సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో ఈ దేశం సుభిక్షంగా సువిశాలంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలనే ప్రయత్నంతో అనేక మంది యువకులు మహాత్ములు ఇవాళ హిమాలయ ప్రాంతాల్లో చేస్తున్న తపస్సులు, ఇవి రెండింటి కారణం చేత భారతదేశం ఎప్పుడు రక్షణగా ఉంది, రక్షింపబడుతోంది, ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఎవ్వడు మనల్ని ఏమి చేయలేడు. వీళ్ళిద్దరు శక్తులు మనం కాపాడుతూనే ఉంటుంది. ఆ శక్తులు ఏవి కాపాడుతున్నాయో వాటిని, ఆ కాపాడుతున్నటువంటి శక్తుల్ని మనం జాగ్రత్తగా రక్షించుకోవాల్సిన బాధ్యత మనతో ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం మన జీవితంలో ఎప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవము ఈ నాలుగింటిని జాగ్రత్తగా ముందుకు వెళుతూ గడచిన కాలం తిరిగి రాదు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని
గడిచిన కాలం తిరిగి రాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని రైల్వే స్టేషన్లో మీరు భోగి పెట్టినప్పుడు రాస్తారు. అక్కడ ఏం రాస్తుంటారు? కొటేషన్ ఉంటుంది, ఏదో చెప్పండి, మీకు ఐడియా ఉంటే చెప్పండి. రైల్వే స్టేషన్లో భోగిలలో ఒక కొటేషన్ రాస్తారు. ఎవరికి గట్టిగా చెప్పండి, పర్లేదు, ఎవరికైనా తెలిస్తే. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి మీరు. లెస్ లగేజ్, మీ బాధ్యతలు మాత్రమే, మీకు సంబంధించినవి మాత్రమే మీరు మోసుకు వెళ్ళారు అనుకోండి, సమస్యలు ఎక్కడ ఉన్నాయి? ఈ జీవితంలో రేపటి రోజు మన తదనంతరం మళ్ళీ మనం పుట్టమో భారతీయ శాస్త్రం ఏదైతే ఉన్నదో, జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, వేదం కావచ్చు, ఏ విధమైనటువంటి శాస్త్రాలని చెప్తున్న విషయాన్ని స్పష్టంగా చెబితే మనిషికి మరొక జన్మ ఉంది అంటున్నారు. కానీ ఆ జన్మ ఉన్నా కూడా పూర్వజన్మలో నువ్వేంటో నీకు ఇప్పుడు తెలియదు, వచ్చే జన్మలో నువ్వేంటో నీకు ఇప్పుడు అర్థం కాదు. పోనీ వచ్చే జన్మలో నువ్వు పుట్టిన తర్వాత కూడా ఈ జన్మలో ఏం చేసావు అన్న విషయం కూడా నీకు తెలియదు. కాబట్టి ఉన్న సమయం చాలా తక్కువ. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ ధర్మాన్ని మంచిగా 10 మంది కోసం మనం మంచిగా నిలబడేటటువంటి మన ధర్మాన్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నం కనుక చేస్తే జీవితంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఆ ధర్మానికి ప్రతీకగా మీరు నిలబడాలనేటటువంటి ప్రయత్నాన్ని మీరు కనుక మనసు సంకల్పించుకుంటే తప్పనిసరిగా రాబోయేటటువంటి కాలంలో మీలోనే అనేక మంది డాక్టర్లు ఉంటారు, అనేక మంది ఇంజనీర్లు ఉంటారు, అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు, అనేక మంది చక్కటి వక్తలు ఏర్పడతారు, అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంత ఉన్నతమైన స్థితిలో ఉంటారు. వీళ్ళే కాకుండా ఇళ్లలో భర్తకి సేవ చేసుకుంటూ పిల్లలకు సేవలు చేసేటటువంటి మాతృమూర్తులు కూడా ఉంటారు. వాడే తక్కువ కాదండి. మొగుడు కాస్త 8 గంటలే పనిచేస్తాడు, ఆడబిడ్డ 24 గంటలు పనిచేస్తూ ఉంటుంది ఇంటి దగ్గర. ఆవిడే బెస్ట్ ఎంప్లాయ్, ఆవిడే బెస్ట్ ఎంప్లాయ్. భర్త కాదు బెస్ట్ ఎంప్లాయ్, ఆడబిడ్డే బెస్ట్ ఎంప్లాయ్. ఇంకా ఉద్యోగం చేసే ఆడబిడ్డకి ఇంకా అదనపు బాధ. కానీ అన్నీ భరిస్తుందండి ఆడబిడ్డ, అన్నీ భరిస్తుంది. అందుకే ఈ భారతదేశం, అందుకే అమ్మా మీరు నమ్మినా నమ్మకపోయినా వేదవాన్మయంలో ఉన్నటువంటి పెద్దలు, ఋషులు, మహాత్ములు ఎవరైనా కావచ్చు, నా పోటీ పాములైనా కావచ్చు, మేమంతా చేసే పనంతా ఒకటే. అమ్మకి ఎప్పుడు పూజ చేసుకోవడమే, అమ్మ లాంటి మీ అందరికీ కూడా పూజ చేసుకోవడమే మేము చేస్తున్న పనమ్మా. మీలో ఉన్న మీ గొప్పతనమే మీకు విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అటువంటి శక్తినిచ్చేటటువంటి అమ్మ రూపాయలైన మీకు అనేకమైనటువంటి ద్విగుణీకృతమైనటువంటి స్థాయిలో ఉన్నతంగా మీరంతా ఎప్పుడు ముందుకు వెళ్ళాలని మనసావాచ కర్మన కోరుకుంటూ, ఈ 4 ముక్కలు మీకు అర్థమై నేను చెప్పిన విషయాన్ని మీరు భవిష్యత్తు కాలంలో కనుక చక్కగా ఆచరించగలిగితే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఈ సంస్కారానికి నేను హృదయపూర్వకంగా వారి పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ, నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశంలో సమయం ఎంత ఇచ్చారో తెలియదు, కానీ 11 నుంచి 12 దాకా అన్నారు. కొంచెం ఆలస్యమైనా 20 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను. సమయానికి నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరి ఓం సార్ సందేశాన్ని తీసుకున్నాను. నా కళ్ళు మధ్య మధ్యలో చెమ్మర్చిపోతున్నాయి. కానీ వీళ్ళు ఏమనుకుంటారని కర్చీఫ్ తీసి నేను తుడుచుకోలేకపోయాను. ఇంకా తల్లి యొక్క గొప్పతనం అద్భుతమైనది. దాన్ని అంతే అద్భుతంగా మీరు ఇది వినడమే కాదు, ఆచరించి సార్ చెప్పిన ధర్మ మార్గంలో తల్లిదండ్రులకి అలాగే కళాశాలకి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. మా అందరి మాతృమూర్తి లక్ష్మి గారిని వేదిక మీదకి వచ్చి శాలవంతో సత్కరించవచ్చు. చెప్పాలి. 2000లో 1995, 96, 97, 98 ఆ ప్రాంతాల్లో మా చెల్లెళ్ళు ఇద్దరు ఇక్కడే చదివారు కాలేజీలో. పాప పేరు లత, మా చెల్లెలు పేరు ఇంకో పిన్ని కూతురు పేరు ఉషా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈవిడ మొహంలో నవ్వు ఎప్పుడు నేను ఎక్కడ ఆవిడ మొహంలో 24 గంటల నవ్వు చూస్తాను, కానీ ఎప్పుడు ఆ మొహం సీరియస్. అంత గొప్ప వ్యక్తి. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అనేక సేవలు చేస్తూ ఇక్కడే ఉంటూ ఇప్పటికి కూడా ఎప్పుడైనా దారి మధ్యలో కనిపిస్తే ఆ ప్రేమ అక్కను చూడగానే ముందర నాకు డిఆర్డబ్ల్యూ కళ్ళు ముందర కనిపిస్తుంది. అట్లా అంత మంచి బంధుత్వం ఉంది. వాళ్ళ అక్కని వాళ్ళు ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది నాకు.
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వాళ్ళ ఒక ప్రాజెక్టులో నా వైపు నుంచి 25,000 ఇస్తాను, దేనికైనా మీరు వినియోగించండి. చాలా సంతోషం సార్. పెద్ద మనసుతో మీరు మాకు ఇచ్చిన అమౌంట్ కూడా ఎక్కడ మీరు రెస్ట్రిక్షన్ పెట్టకుండా పూర్తి స్వేచ్ఛని మాకే ఇచ్చేశారు. చాలా సంతోషం. అందరికన్నా లాస్ట్ చెప్పినప్పటికీ వారు ఫస్టే ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ కావడానికి ముందు నుంచే మీడియా కవరేజ్, ఎక్కడ మేము ఏ కార్యక్రమం చేసినా కూడా రోట్రాక్ట్ అనే కాదు, ఏ మంచి పని చేసినా ఎన్ఎస్ఎస్ కావచ్చు, గెస్ట్ లెక్చర్స్ కావచ్చు, ప్రతి ప్రోగ్రామ్ కి మాలో ఒక భాగంగా, కాబట్టి నేను ప్రసారి కొంచెం మిస్ చేస్తుంటాం వాళ్ళని, మాలో భాగస్తుగా ఈ మీడియా వాళ్ళు. ఇక్కడ ఉన్న మీడియా సోదరులందరికీ కూడా మనందరి తరఫున ఒక్కసారి కృతజ్ఞతలు.